టెక్నికల్ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, లేదు వెటర్నరీ హాస్పిటల్కి మీరే వెళ్ళారు. కొన్ని కామన్ టర్మ్స్ రిలేషన్ విత్ క్యాటిల్ తోటి వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. మన పేజ్ని ఫాలో అవుతున్నప్పుడు మనం కూడా తెలిసి ఉండాలి కదా అవి. ఎస్, యుక్త వయసుకు వచ్చినటువంటి మొగదూడని బుల్ కాఫ్ అంటాం. అదే యుక్త వయసుకు వచ్చినటువంటి ఆడ ఆవుదూడని హీఫర్ కాఫ్ అంటాం అనమాట. దాన్ని మనము యుక్త వయసుకు వచ్చిన మొగదూడని టెస్టిస్ తీసేసామనుకోండి, దాన్ని బుల్లక్ ఆర్ స్టీర్ అంటాం అనమాట. యుక్త వయసుకు వచ్చిన ఆవుని మనము గర్భసంచిని తీపిచ్చేసామనుకోండి కొన్ని కారణాల వల్ల, దాన్ని స్పేడ్ అంటాం అనమాట. ఎస్, ఆవుని కవ్వు అంటాము. అదే మొగది క్రాసింగ్ చేసే దానిని మనము బుల్ అంటాం అనమాట. అయితే ఆవు నాలిక బయట పెట్టేసి అని సౌండ్ చేస్తుంది ఎదలో ఉన్నప్పుడు. దీన్ని మనం బెలోయింగ్ సౌండ్ అంటాం అనమాట. మనము క్రాసింగ్ చేపిస్తున్నాము, దాన్ని సర్వింగ్ అంటాము. ప్రెగ్నెన్సీ తోటి ఉంది, దాన్ని గెస్టేషనల్ పీరియడ్ అంటాం అనమాట. డెలివరీ అవుతుంది, దాన్ని కావింగ్ అంటాం అనమాట. ఆవు దూడ రెండు ఉన్నాయి, దాన్ని కాఫ్ ఎట్ ఫూట్ అంటాం అనమాట.